నమస్తే అండి. సార్, టీడీపీ పగ్గాలు లోకేష్కి ఇస్తున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో దానిపై మీ అభిప్రాయం ఏంటి? టీడీపీకి లోకేష్ గారికి పగ్గాలు ఇవ్వటం 100% ఇవ్వాలి. లోకేష్ గారు ఆయన యువ నాయకులు కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నారా లోకేష్ గారి మీదే ఆధారపడి ఉంది కాబట్టి ఎలాగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇక్కడ కానీ కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్ చేసినట్టు అక్కడ కూడా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని పార్టీకి పగ్గాలు ఇవ్వాలని మా కోరిక. లోకేష్ గారు స్టార్టింగ్ పార్టీలోకి వచ్చినప్పుడు కొంచెం అందరూ ఎవరైనా కొత్తగా ఫారిన్లో చదువుకున్న అతను ఎవరైనా పాలిటిక్స్లోకి వచ్చినప్పుడు కొంచెం ఏదైనా తెలుగు తడబడుతుంటారు. స్టార్టింగ్లో చాలామంది కామెంట్లు చేశారు, ఇతను రాజకీయాల్లో సక్సెస్ కాలేడు, ఈ గతంలో ఏదో రకాల కామెంట్ చేశాడు. కానీ ఈ కామెంట్లు అన్నిటినీ పట్టించుకోకుండా తన యొక్క కసిమేన ఆయన ఈరోజు తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడతా ఇప్పుడు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు 100% లోకేష్ గారు బహిరంగ సభల్లో మాట్లాడటం కానీ ఏదైనా కానీ ఒక పొలిటికల్ లీడర్ లాగా పూర్తిగా ఇప్పుడు అతను వాడాడు. ఇబ్బంది లేదు. ఇప్పుడు లోకేష్ గారి చేతిలో పార్టీ బదిలంగా ఉండిద్ది. లోకేష్ గారికి పార్టీ బాధ్యతలు ఇవ్వాలని మా కోరిక. ఈరోజు మొన్న ఎలక్షన్స్ ముందు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు లోకేష్ గారు యోగాల పాదయాత్రతో లోకేష్ గారు ప్రజలందరికీ దగ్గరయ్యారు. గ్రామాన ప్రతి ఒక్క కష్టాలు తెలుసుకున్నారు. ఆ రోజు వాళ్ళ కష్టాలు కన్నీరు చూశారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ ఎవరెవరైతే లోకేష్ గారి పాదయాత్రలో చేయి కలిపారో వాళ్ళకి ఈరోజు నామినేటెడ్ పదవులు రావడం జరిగింది. అలాగే కార్యకర్తలకు కూడా మంచి పదవులు రావడం జరిగింది. మరి లోకేష్ గారికి టీడీపీ పగ్గాలు ఇస్తే ఆ పార్టీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే అవకాశం ఉందంటారా? 100% లోకేష్ గారి నాయకత్వంలో ఇక టీడీపీకి చంద్రబాబు నాయుడు గారి తర్వాత నాయకుడు ఎవరైనా పిల్లల్ని లేపడిగినా లోకేష్ గారే అని చెబుతారు. ఎందుకంటే లోకేష్ గారు ఈరోజు పార్టీ కోసం కష్టపడ్డారు. పార్టీ కోసం ఆ కష్టకాలంలో పార్టీ కోసం నిలబడ్డవారే అసలైన నాయకుడు. ఆ రోజు భువనేశ్వర్ గారిని చంద్రబాబు నాయుడు గారిని చాలా ఇబ్బందులు పెట్టారు పోయిన గవర్నమెంట్లో. చాలా మంది సొంత కుటుంబస్తులే ఖండించాల, భయపడ్డారు. అలాంటి పరిస్థితుల్లో తన తల్లికి జరిగిన అవమానం, తన తండ్రికి జరిగిన అవమానం అవతల వారికి బుద్ధి చెప్పాలని, పార్టీని ఘాటిపైన పెట్టాలని, కార్యకర్తలకి భరోసా ఇవ్వాలని ఆ రోజు లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేయడం జరిగింది. సక్సెస్ఫుల్గా మొన్న 124 స్థానాలు రావడానికి కూడా కారణం లోకేష్ గారి పాదయాత్ర కీలకం. ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి సహకారం, అలాగే బీజేపీ సహకారం ఉన్న లోకేష్ గారి యువగల పాదయాత్ర ద్వారా చాలా వరకు ప్రజలకి దగ్గరయ్యారు. పెద్దవారికి సీనియర్స్కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలా, తోటి వారికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలా, ప్రతి ఒక్కరికి ఎవరితో ఎలా మాట్లాడాలా అనేది ప్రతి ఒక్క రాజకీయ కానీ ఏదైనా కానీ ఈరోజు లోకేష్ గారు 100% ప్రజానాయకుడు అయ్యాడు. కావున లోకేష్ గారి నాయకత్వంలో పార్టీ పదిలంగా ఉండిద్ది, ఇబ్బంది లేదు. ఇంకో 40-50 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది ఉండదు. లోకేష్ గారికి పార్టీ పగ్గాలు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. హాయ్ బ్రో. హాయ్ అన్న, టీడీపీ పగ్గాలు లోకేష్ గారికి ఇస్తున్నారు అని వార్త అయితే వస్తుంది. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇచ్చారా, ఇస్తున్నారు అంటే ఇంకా క్లారిటీ లేదు. అంటే ఏ పదవి అనుకుంటున్నారు? ముఖ్యంగా పగ్గాలు అంటే టీడీపీ నడిపించే విధంగా. అంటే ఆల్రెడీ లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. టీడీపీలో కూడా పార్టీలో కూడా లీడింగ్ పోస్టే. మరి ఇంకా పదవి అంటే వర్కింగ్ ప్రెసిడెంటా, లేకపోతే జాతీయ అధ్యక్షుడా, లేకపోతే రాష్ట్ర అధ్యక్షుడా, ఏదనేది క్లారిటీ కావాలి కదా. ఏదేమైనా సరే ఇస్తే మంచిదే. ఎందుకనంటే ఆయన గతంలో స్టేట్మెంట్ విన్నాను, మరి న్యూస్లో చూశాను. ఏ పదమైనా సరే 2 సార్లు మించి ఎవరు ఎక్కువ సార్లు చేయకూడదు, మారాలి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మంచి పద్ధతి. ఎందుకనంటే ఒకే పదవిలో ఏళ్ల తరబడి నుంచి కూడా ఒకరు అండర్లో పెట్టుకుని కొంత అణచివేత అనేది ఉంటుంది. టీడీపీలో కూడా చాలామంది ఉన్నారు, టీడీపీలో చేసేవాళ్ళు ఉన్నారు, చేయని వాళ్ళు ఉన్నారు. అది వాస్తవం. ఎందుకంటే నారా లోకేష్ గారు కూడా ఏం చెప్తున్నారంటే 2 పదవులు అనే అదే 2 టర్మ్స్ అని, అంటే ఒక 10 ఏళ్ళు ఏముంటాయి కదా టర్మ్ వాల్యూ అనేది,
దాన్ని బట్టి 2 సార్లు ఆ పదవి చేయకూడదు, తర్వాత మారాలన్నారు. మరి ఆ విధంగా చూసుకుంటూ ఇప్పుడు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నారా లోకేష్ 2 టర్ములు చేశారు కాబట్టి మరి ఈసారి ఖచ్చితంగా నేనైతే వర్కింగ్ ప్రెసిడెంట్ అనుకుంటున్నాను. నేను కూడా చూశాను కానీ అంత క్లారిటీ అయితే ఇంకా రాలేదు. మరి ఈరోజు రేపు అనేది చూడాలి. ఇస్తే మంచిదే, ఎందుకనంటే యువ నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలని అంటే పటిష్టమైన నాయకుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ నాయకుడే, కానీ ప్రతిసారి కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన అడుగుజాడల్లో నడడం అనేది కొత్తగా వచ్చిన యువతకి కొంత ఇబ్బందికరంగా అనిపిస్తుంది. అలాంటి యువతను మోటివేట్ చేయడానికి వాళ్ళని సరైన దారిలోకి మార్చాలి అని అంటే యువ నాయకత్వం అనేది ఖచ్చితంగా కావాలి. ఎప్పుడైనా కానీ పాలిటిక్స్ అన్నాక తరం మారుతూ ఉండాలి. మా జనరేషన్ మారుతూ ఉండేటప్పటికి అక్కడ కొంత చేంజెస్ అయినా అవుతాయి. దాన్ని బట్టి కూడా కొంచెం నిర్ణయాలు తీసుకునే విషయంలో కానీ, ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి కానీ, పార్టీకి సంబంధించి కానీ ఏమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మేలు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకుని చేస్తారు కాబట్టి. ఇప్పుడు సీనియర్ నాయకులు అంటే ఎలా ఉంటారంటే ప్రతిదానికి కూడా వన్ సైడ్ కావాలని చెప్తూ కొంత మోటుగా తీసుకున్నట్టు ఉంటుంది. మరి లేటెస్ట్ జనరేషన్కి వచ్చేటప్పుడు అలా ఉండదు కదా. అటు పాస్ట్ చూస్తారు, ప్రజెంట్ చూస్తారు, ఫ్యూచర్ని కూడా చూస్తూ తీసుకుంటారు. మన నారా లోకేష్ గారి విధి విధానాలు చూసేబట్టి అయితే ఖచ్చితంగా ఆయన ఇస్తే టీడీపీలో చాలా మార్పులు వచ్చే ఛాన్స్ ఉంది నాకు అనిపించింది. అంటే మరి టీడీపీ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సత్తా లోకేష్ గారికి ఉందంటారా? ఉందని ఇప్పుడు ఉంది అని అంటే ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం చిన్నపిల్లడేం కాదు కదా. ఇప్పుడు గతంలో ఎంతన్నా చంద్రబాబు నాయుడు గారికి అయితే చంద్రబాబు నాయుడు గారు కొడుకైనా ఎవరైనా కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పరిణితి మారిందని అంటే ఖచ్చితంగా వాళ్ళకి సత్తా ఉన్నట్టే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెనకాల తిరిగే తన తండ్రి చట్టును కొడుకని గతంలో అన్నారు. మరి ఏమైంది? తను నేర్చుకున్నాడు. తనని ఎంతమంది అయితే అవమానించారు, ఇప్పుడు వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నట్టు మాట్లాడగలుగుతున్నాడా? వాళ్ళందరికీ సమాధానం చెప్పగలుగుతున్నాడా? మరి గత 2019 నుంచి 2020 గత 2014 నుంచి 2019 వరకు నారా లోకేష్ గారి తీరు ఎక్కడ ఉంది? 2019 నుంచి 2024 వరకు నారా లోకేష్ గారి తీరు ఎక్కడ ఉంది? ప్రజెంట్ ఎలా ఉంది? మరి అదంతా కూడా ఒక చేంజ్ అనేది వచ్చింది కదా. చేంజ్ వచ్చిందంటే మనిషిలో మార్పు ఉంది, ఆయన ప్రవర్తనలో మార్పు ఉంది, ఆయన చేసే రూలింగ్లో కానీ కొంచెం తేడా ఉందనే కదా. మరి దాన్ని బట్టి చూసుకుంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా టీడీపీని గెంటగలరా అనుకుంటారు, ఆయన నడిపించగలరా అని అనుకుంటారు. అంతే తప్పితే చేతకానోడు అని అనుకోరు కదా. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కానీ ఆయన పాలిటిక్స్లో ఇప్పుడు 2011లోనో 12లోనో దిగారు అన్నారు. మరి అప్పట్లో ఆయనకి పెద్దగా తెలుగు రాదు, ఫారెన్ నుంచి వచ్చినాడు కాబట్టి పెద్దగా ఆయన అంత పరిణితి చెందలేకపోయాడు. తర్వాత నేర్చుకున్నాడు. ఇప్పుడు పుట్టగానే మనిషి పరిగెట్టాడు, నడిచాడు కదా. పడాలి, లేవాలి, నేర్చుకోవాలి, తర్వాత పరిగెత్తించాలి. ఇప్పుడు పరిగెత్తించే పొజిషన్కి వచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు రెడ్ బుక్ అనేది ముఖ్యంగా ఇప్పుడు స్టేట్లో మనం చూస్తూనే ఉన్నాం. గతంలో జరిగిన అవినీతి అంతా కూడా బయట తీస్తూ కేసుల మీద కేసులు న్యాయపరంగా జరుగుతున్నాయి. మరి పరిగెత్తిస్తున్నాడు కదా. మరి గతంలో ఆయన పరిగెట్టలేకపోయాడు. తర్వాత ఆయన పడ్డాడు, 2019లో పడ్డారు, 2024లో లేచాడు, 2024 ఇప్పుడు ప్రజెంట్ మంత్రి అయ్యాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? పరిగెట్టేస్తున్నాడు. అంటే ఆ సత్తా ఉందనే కదా. ఇప్పుడు మనం చెప్పుకోవడం ఈజీ, ఆ సత్తా ఉందా లేదని అంటే లేదు అని మనం అనలేము, ఉందేనని చెప్పి మనం ఒక్క మాటలో చెప్పలేం. ఆయన విధి విధానాలు బట్టి, తీసుకున్న నిర్ణయాలు బట్టి, ఆ డెసిషన్ బట్టి అర్థమవుద్ది. ప్రజెంట్ ఇప్పుడు ఈ 1.5 year 2 years నుంచి మనం గమనిస్తుంటాం. అంటే యువగల పాదయాత్రలో కానీ 2024 ఎన్నికల రిజల్ట్, ప్రజెంట్ ఇప్పుడు వరకు ఆయన చేతున్న పనులు బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఆ స్టామినా ఆయనకు ఉంది. ఇప్పుడు ఏదైనా కానీ ఇవ్వకముందు మనం మాట్లాడుకోకూడదు. ఇప్పుడు పదవి ఇచ్చిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు, పార్టీని లీడింగ్లో తీసుకురావడానికి ఆయన కార్యాచరణ ఏ విధంగా రూపొందిస్తున్నారు, దాని మీద మనం అక్కడ పరిస్థితులు బట్టి మనం మాట్లాడాలి. ఇవ్వకముందే మనం చేయగలగాలని అంటే ముందు ఇచ్చి చూడాలి కదా. ఏదైనా కానీ పని మొదలు పెట్టక ముందే అది పూర్తి అయిపోతే సక్సెస్ అయిపోతుందని మనం మాట్లాడకూడదు. మనం ఏంటంటే ఆ పని ఆ మనిషికి అప్పచెప్పాం. ఆ మనిషి మీద ఎక్కడో కూడా చిన్న హోప్ ఉంది కాబట్టి అది ఆయనకు అప్పచెప్పాం. ఆయన ఖచ్చితంగా 100% పూర్తి చేసే ఛాన్స్ ఉంది. దానికి మనం సహకరించాలి. అర్థమైందా? ఇప్పుడు ఇస్తే పార్టీ తరపు నుంచి సహకారం, దానికి అభిమానులు, కార్యకర్తలు అందరూ తోడయ్యారంటే అది ఇంకొక సపోర్టు. ఆయన నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లే ఛాన్స్ 100% ఉంటుంది. అంతే తప్పితే ఇప్పుడు 10 మంది చేతులు కలిపితేనే ఒక పని అవుద్దని అంటారు. అలాగే ఇది కూడా అంతే. నారా లోకేష్ గారికి ముందు పదవి ఇవ్వండి, పదవి ఇచ్చిన తర్వాత ఆయన నిరూపించుకుంటాడు. మరి ఎన్నేళ్ళు పడ్డాడు, ఈ రోజు నిలబడ్డాడు, తర్వాత పరిగెత్తేస్తున్నాడు, నిరూపించుకోలేదా? నెక్స్ట్ కూడా అంతే. తప్పే ఉంది అందులో. ఖచ్చితంగా అయితే సత్తా ఉందా లేదనేది నేనైతే ఓపెన్ స్టేట్మెంట్స్ నేనైతే ఇవ్వలేను, కానీ ఖచ్చితంగా నమ్మకం ఉంది. థ్యాంక్స్ సార్. నమస్తే అండి. నమస్తే సార్, టీడీపీ పగ్గాలు నారా లోకేష్ గారు చేతులు పెట్టబోతున్నారు అనే వార్తలు అయితే వస్తున్నాయి. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? 100% ఇప్పుడు ఆయన ఇస్తారండి. ఎందుకంటే ఇప్పుడు తగిన సమయం కూడా వచ్చింది. ఎందుకంటే క్రితం కొన్ని పార్టీలలో చూసాము. ఇదివరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బ్రహ్మాండంగా వైఎస్ రాజశేఖర కాంగ్రెస్ పార్టీలో ఈ యొక్క రాజశేఖర గారు బ్రహ్మాండంగా పరిపాలన చేశారు ముఖ్యమంత్రిగా. ఆయన 2 సార్లు కూడా పరిపాలన చేశారు. 2వ సారి చనిపోయినట్టున్నారు. ఆయన అంత బ్రహ్మాండంగా పరిపాలన చేసిన ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడైనటువంటి జగన్కి ఇవ్వలేదు. ఈ విధంగా అనేక పార్టీల్లో కూడా జరుగుతుంది.
అలాగే నార్త్ ఇండియాలో కూడా ములాయం సింగ్ యాదవ్ వారి పార్టీ ఉంది. అక్కడ కూడా ఆయన వెంటనే తన యొక్క కుమారుడికి ఈ యొక్క తర్వాత ఉపాధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే నెక్స్ట్ వారసుడు ఎవరు అనేటువంటి దాని మీద విపరీతమైన వివాదాలు అనేటువంటివి వస్తున్నాయి ఈ మధ్యన. దానివల్ల ఏంటంటే పార్టీలో కొంతమంది సీనియర్స్ ఉంటారు, సీనియర్ నాయకులు కొంతమంది తాము కోరుకొని ఉంటారు. టీఆర్ఎస్ పార్టీలో కూడా జరిగింది అదే. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారు తర్వాత వాళ్ళ కుమారులు ఇవ్వకూడదని కొంతమంది సీనియర్స్ విభజించారు. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి వస్తే ఎన్టీఆర్ గారి తర్వాత ఇంకొంతమంది కాచుకొని కూర్చున్నారు. కొంతమంది వేరే వాళ్ళకు జూనియర్ ఎన్టీఆర్కి పోతుందని, తర్వాత బాలకృష్ణ గారికి పోతుంది, ఈ విధమైనటువంటి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూడా లోకేష్ గారికి ఇవ్వటమే సమంజసం అని కూడా వాళ్ళు భావిస్తారు. మరి ఆయన పార్టీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే సత్తా ఆయనకు ఉందంటారా? ఆ క్యాపబిలిటీ ఆయనకు ఉందా? ఆయన ఇప్పుడు ఇచ్చేది వర్కింగ్ క్యాపిటల్ మాత్రమే కదా, వర్కింగ్ ప్రెసిడెంట్. ఆయన చంద్రబాబు నాయుడు గారే ఉంటారు ప్రెసిడెంట్గా, ఈయన ఉపాధ్యక్షుడిగా ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి అన్ని రన్ చేస్తుంటారు. ఇప్పుడు తెలంగాణ జరిగింది అదే కదా. తెలంగాణలో కేసీఆర్ గారు ఉన్నారు, కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ గారు ఉపాధ్యక్షులుగా ఉన్నారు. దాని అర్థం ఏంటంటే కేసీఆర్ గారి తర్వాత కేటీఆర్ అనేటువంటిది వాళ్ళకి సందేశం ఇచ్చినట్టు. అదేవిధంగా లేదంటే మళ్ళీ హరీష్ గారు వచ్చేస్తారు కాంపిటీషన్, ఆ ఉద్దేశంతో. అందుకనే ఈ యొక్క అంత ప్లానింగ్ తోటి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఈయన లోకేష్ నాయుడు గారే ముఖ్యమంత్రి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఉపాధ్యక్షులు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. థ్యాంక్స్ అండి. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న, టీడీపీ పగ్గాలు నారా లోకేష్ గారి చేతుల్లో పెట్టబోతున్నారు అన్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? లోకేష్ గారు పార్టీ నుంచి కూడా చాలా అంటే చాలా చిన్న వయసు నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో కార్యకర్త పనిచేసారు. పార్టీ పగ్గాలు వారి చేతిలో పెడితే మంచిగా నడిపిస్తాడు. ఎందుకంటే అంటే గతంలో మనం చూసుకుంటే గిట తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా నారా లోకేష్ గారు తీసుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమం ఏంటంటే కార్యకర్తలకు సంక్షేమ నిధి ఇవ్వాలని చెప్పేసి మొట్టమొదటిగా లోకేష్ గారు తీసుకున్నారు. ఒక కార్యకర్తకి ఏమన్నా అయితే గిట్ట వారికి మనం ఒక కుటుంబానికి అండగా ఉండాలి, కార్యకర్తలు మనం కాపాడుకోవాలని చెప్పేసి అప్పుడు లోకేష్ గారే పెట్టారు తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమ నిధి అని. కంపల్సరీ అట్లాంటి కార్యక్రమాలు చేస్తే పార్టీని కూడా ముందుకు తీసుకపోతే మంచిగా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా రాజకీయం అంటే ఒకటే, నిరంతరం నేర్చుకోవడమే, ప్రతిరోజు నేర్చుకోవడమే. కొత్తదనం నేర్చుకున్నప్పుడే సక్సెస్ఫుల్ అవుతారు. ఏదేమైనా కూడా చిన్న వయసు లోకేష్ గారు చిన్న వయసు అయినప్పటికీ కూడా ఇలా గతంలో వేసుకుంటే గిట్ట అప్పుడు ఎమ్మెల్సీగా చేసి తర్వాత మంత్రి ఎవరు చేసారు, ఐటీ మంత్రిగా చేశారు. ఫస్ట్ కొన్ని ఇప్పటికీ చాలా అంటే చాలా మెరుగుపడ్డది. అంటే వారి మాట్లాడే విధానం కానీ తర్వాత సబ్జెక్ట్స్ కానీ అన్ని కానీ కూడా చాలా అంటే చాలా మెరుగుపడ్డది. కాబట్టి అదేవిధంగా భవిష్యత్తులో కూడా మంచిగా లోకేష్ గారు సక్సెస్ఫుల్గా ఉండి పార్టీని నడిపిస్తే గిట్ట కార్యకర్తలకు ఒక ధైర్యంగా అయితే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. సో మరి ఆయన పార్టీ నడిపించే క్యాపబిలిటీ లోకేష్ గారిలో ఉందా? ఉంది, ఎందుకు ఉండదు? ఎందుకంటే ఏదైనా కూడా ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు ఉన్నారు కాబట్టి కంపల్సరీ ఆయన తెలిసిన పర్సన్, ఎక్స్పీరియన్స్ పర్సన్ కాబట్టి తీసుకున్నారు. ఏదైనా కూడా మానవుని జీవితంలో ఏదైనా చేయగలుగుతాడు. ఎందుకంటే కొంచెం టైము సందర్భము, ఇప్పుడు దేవుడు అందరికి ఒకేలాగా తెలివి ఇవ్వడు, కాకపోతే కొంచెం మెల్ల నేర్చుకుంటారు, కొంచెం స్పీడ్ నేర్చుకుంటారు. అదేవిధంగా కంపల్సరీ లోకేష్ గారికి కూడా ఇస్తే మంచిగా ఉంటుంది. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే పార్టీ బాధ్యతలు తీసుకొని ఇప్పటి నుంచే లీడ్ చేసుకుంటే గిట్ట అప్పటి వరకు తర్వాత కూడా భవిష్యత్తులో కూడా వరకు మంచి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. ఓకే.